కానీ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఇందులో పాల్గొనేటటువంటి వాళ్ళు మాకు కూడా వచ్చు అని తాపత్రయపడి తొందరపడి గట్టి గొంతుతో అపశబ్దాలు పలకూడదు, ఒకదానికొకటి పలకూడదు. మర్చిపోతూ ఉంటాం. ఎంత బాగా నేర్చుకున్న వాళ్ళైనా అప్పుడప్పుడు మర్చిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల అక్కడ మైకు దగ్గర కూర్చున్నటువంటి వాళ్ళు పుస్తకం దగ్గర పెట్టుకుంటారు. ఎందుకంటే సామూహికంగా చేసేటప్పుడు పక్క వాళ్ళు ఏదన్నా పొరపాటు చేస్తే మనం కూడా ఆ పొరపాట్లో పడిపోయే ప్రమాదం ఉంది. ఇంట్లో ఒంటరిగా చేసుకుంటున్నప్పుడు మనంతటా మనం పుస్తకం దగ్గర లేకుండా చదవచ్చు. కానీ సామూహికంగా చేసేటప్పుడు మాత్రం మనం చదివేటటువంటి వేగానికి దానికి పక్క వాళ్ళతో సరిపోక ఒక మంత్రమో ఒక పాదమో ఒక శ్లోకమో ఏదో ఒకటి దాటేసే ప్రమాదం ఉంది. అందుకని తప్పనిసరిగా పుస్తకాలు దగ్గర పెట్టుకోవాలి. అక్షరం చూసి చదవాలి, తప్పులు లేకుండా చదవాలి. నోరు తిరగలేదనుకోండి, కొంతమందికి కొన్ని మాటలు తిరగవు, ఏం చేస్తాం? సహజంగా ఉండే లోపం, దాన్ని మనం ఏం చేయలేం. నోరు తిరగనప్పుడు ఆ ఒక్కటి నోట్లో అనుకోండి, పైకి మాత్రం ఉచ్చరించకండి, అపశబ్దం రావద్దు. ఇంకా ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే పూజకి వెళ్ళిన దగ్గర సామూహికంగా పూజ మాత్రమే చెయ్యాలి తప్ప కుటుంబ విషయాలు అక్కడ మాట్లాడుకోకూడదు. మీరు గమనించినట్టయితే అక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఎన్ని విషయాలు మాట్లాడుకుంటారో, కొత్త చీరలు నగలు దగ్గర నుంచి ఇంట్లో వాళ్ళ సమస్యలు పిల్లల సమస్యలు ఇలాంటివన్నీ, ఇవేవి అక్కడ మాట్లాడకుండా ఉంటే ఈ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. అవి మాట్లాడుకుంటే మీవే కాదు పక్క వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరించబడవు. అంచేత ఒక సామూహికంగా ఒక సముదాయంలో మనం కూడా ఒక భాగంగా చేసేటప్పుడు కనీసంగా ఈ నియమాలు, సమయానికి వెళ్ళడం. చాలామంది మధ్యలో వచ్చి చేరుతూ ఉంటారు. ఏం ఫలితం ఉంటుందమ్మా సంకల్పం చెప్పుకున్నప్పుడు లేకపోయాక? సంకల్పం చెప్పుకునే సమయానికే ఉండాలి. వచ్చిన దగ్గర నుంచి వేరే విషయాలు మాట్లాడకుండా ఉండాలి. వీలైనంత తప్పులు చదవకుండా ఉండాలి. మిగిలిన వాళ్ళు ఏ వేగంతో చదువుతున్నారో ఆ వేగంతో మనం అనుసంధానం చేసుకుని చదవాలి. చదవడం అయిపోయిన తర్వాత తీర్థప్రసాదాలకి ఎగబడతారమ్మా. అప్పటిదాకా కూడా జాగ్రత్తగా కాస్త శ్రద్ధగానే ఉంటారు, కానీ చివరిలో మాత్రం ఎగబడతారు. అది చేస్తే అమ్మవారికి చికాకు వస్తుంది. చికాకు కాదా మీద పడుతూ ఉంటే? కనుక తీర్థప్రసాదాలు అయ్యే వరకు కూడా ప్రశాంతంగా క్రమశిక్షణతో ఉంటేనే ఆ సామూహికంగా చేసేటటువంటి పూజలు కానీ పారాయణలు కానీ కార్యక్రమాలు కానీ ఫలవంతమవుతాయి. లేకపోతే అప్పుడప్పుడు దుష్ఫలితాలు కూడా ఇస్తాయి అని పెద్దలు చెప్తారు. పాపము శమించుగాక, దుష్ఫలితాలు రాకుండుగాక.